వస్త్రాలు లేవు, బట్టలు ఏమి లేవు, ధనం లేదు, ఏమి లేదు. ఎంత డీప్లో ఆధ్యాత్మికలోకి వెళ్ళిపోయి భగవదారాధన చేసుకుని దర్శనం చేసుకుని సిద్ధిని పొంది మన కోసం చక్కటి గ్రంథాలని రాసుకెళ్ళారు. ఆ గ్రంథాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం భగవంతుడు ఇంత గొప్పవాడా అని. లేకపోతే ఎలా తెలుస్తుంది మనకి? కాబట్టి ఇది చాలా ఒక పెద్ద లోతైన విషయం. ఇది ఎంత దిగుతూ ఉంటే అంత మజాగా ఉంటుంది. దిగాలి, లోపలికి దిగాలి. దిగకుండా పై పైన తేలుతున్నాం అనుకోండి, దిగాలి, లోపలికి దిగాలి, కృష్ణ రసం దిగాలి. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమః. సో మనందరికి ఇప్పుడు ఈ క్వశ్చన్ క్లియర్ కదా, అర్జునుడు అడిగిన క్వశ్చన్ క్లియర్ కదా. ఎవరైతే నిన్ను నీకొక రూపం ఉందనుకుని నిన్ను ఉపాసిస్తారో సేవిస్తారో భజిస్తారో వాళ్ళు శ్రేష్ఠులా, నిర్గుణంగా నిరాకారంగా అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మముని ఉపాసించే వాళ్ళు శ్రేష్ఠులా? ఇది క్వశ్చన్. దీనికి పాయింట్ బ్లాంక్ ఆన్సర్ అంటారు చూసారా, టు ద పాయింట్ ఆన్సర్, డైరెక్ట్గా ఆన్సర్ ఉంటుంది. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అలాంటి ఆన్సర్ అన్నమాట ఇక్కడ. శ్రీ భగవానువాచ మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. మయ్యావేశ్య మనో ఏమాం, ఎవరైతే వాళ్ళ మనసుని నాలో ఉంచారో, నిత్యయుక్త ఉపాసతే, కాసేపు నుంచి తీసేయకుండా నిత్యయుక్త, నిత్యం నాలోనే ఉంచుతారో, ఉపాసతే ఉపాసిస్తారో, శ్రద్ధయా పరయోపేత, శ్రద్ధయా పర, పర అంటే విశుద్ధ సత్వంలో ఉన్న శ్రద్ధ, మామూలు శ్రద్ధ కాదు. ఇక్కడ తేడా ఉంది. మామూలు శ్రద్ధ అంటే ఏంటి? మామూలు శ్రద్ధ, శ్రద్ధాత్రయ విభాగ యోగం ఉంటుంది, మళ్ళీ దాంట్లోకి వెళ్దాం మనం తర్వాత. 3 రకాల శ్రద్ధలు. రజోగుణంతో ఉన్నప్పుడు మన శ్రద్ధ ఎలా ఉంటుంది, తమో గుణం, మన జ్ఞానమే తమో గుణం, మన శ్రద్ధ ఎలా ఉంటుంది, రజోగుణం మన శ్రద్ధ ఎలా ఉంటుంది, సత్వగుణం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, విశుద్ధ సత్వంలో ఉన్నప్పుడు మనకి ఎటువంటి శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధయా పరయోపేతం అంటే మహాత్ములు మనకి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, విశుద్ధ సత్వంలో ఉండే శ్రద్ధ. విశుద్ధ సత్వంలో ఉండే శ్రద్ధ అంటే భగవంతుడు రూపంతో ఉన్న అప్రాకృత దేహము కాబట్టి ఆ అప్రాకృత దేహము అన్ని చోట్ల ఉంది. మన లాజికల్ బ్రెయిన్, మన ఏ బ్రెయిన్ అయితే లాజిక్తో పనిచేస్తుందో ఆ లాజికల్ బ్రెయిన్ ఏమనుకుంటుంది అంటే, భగవంతుడికి ఒక రూపం ఇచ్చేస్తే, ఇప్పుడు ఈ గ్లాస్కి ఒక రూపం ఉంది అంటే ఆ గ్లాస్ ఒక చోటే ఉంటుందిగా, అక్కడ ఉండదు కదా. ఇదే గ్లాస్ అక్కడ ఉండదు, వేరే గ్లాస్ అక్కడ పెట్టుకోవచ్చు, కానీ ఇదే గ్లాస్ అక్కడ ఉండదు. అందుకని లాజిక్తో ఆలోచించే వాళ్ళకి ఈ విషయం ఎక్కదు. ఏమని? రూపంతో ఉన్న రూపంతో ఉన్నాడు అనుకోండి, భగవంతుడు రూపం ఉంది అంటే ఏమవుతుంది, 2 కాళ్ళు 2 చేతులు మనలాగే ఉన్నాడంటే ఏదో ఒక చోటే ఉంటాడు, కానీ అన్ని చోట్ల ఎలా ఉంటాడు, ఉండడు కదా అని మనకి అనిపిస్తుంది. కానీ అప్రాకృత దేహము, అప్రాకృత చిన్మయ విగ్రహం ఏదైతే ఉందో ఆ చిన్మయ విగ్రహం రూపంతోనే అంతటా ఉంటుంది. ఎలా? ఇప్పుడు సపోజ్ ఇదేంటి అన్నాను అనుకోండి, ఇదేంటి అంటే ఇది నా వేలు, ఇక్కడ నేను ఉన్నానా లేదా? నేను లేనా? ఇక్కడ నేను ఉన్నానా లేదా? ఎలా? నాకు రూపం ఉందా లేదా?
మరి నేను ఇందులో ఎలా ఉన్నాను ఇప్పుడు? అవునా కదా? అదే విధంగా ఈ మొత్తం విశ్వం అంతా భగవంతుడి యొక్క శరీరం. అన్ని చోట్ల ఉన్నాడు ఆయన. భగవంతుడు రూపంతో అన్ని చోట్ల ఉన్నాడు. ఇప్పుడు నేను మొత్తం ఈ దేహం అంతా ఎలాగైతే వ్యాపించి ఉన్నానో, ఎక్కడ చూసినా నేను అనుకోవచ్చుగా ఇది చెయ్యి నేనే, నేను 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 ఇది నా చెయ్యే. నేను ఎలాగైతే ఈ మొత్తం మొత్తం దేహం అంతా కూడా నేను అనే భావన వ్యాపిస్తోందో, అదే విధంగా ఏమవుతుంది? భగవంతుడి యొక్క అప్రాకృత దేహం మొత్తం అంతటా ఉంటుంది. చిన్మయ విగ్రహం అప్రాకృత దేహము విషయానికి వచ్చినప్పుడు అది ఒక నిర్దిష్టమైనటువంటి పరిధిలో ఉంది కాబట్టి, నిర్దిష్టమైన కాలంలో ఉంది కాబట్టి, నిర్దిష్టమైన కాలములో నిర్దిష్టమైన పరిధుల్లో ఉండదు. ఈ దేశకాల పరిస్థితులకి అతీతం అది అన్ని చోట్ల ఉంటుంది. ఇది మన లాజిక్ బుర్రకి కొంత తొందరగా ఎక్కదు. అది ఎక్కిన తర్వాత మన శ్రద్ధ ఉంటుంది. అది సుప్రీం విశుద్ధ శ్రద్ధలో ఆ శ్రద్ధ రావాలంటే భగవంతుడు రూపంతో ఉంటూ అంతటా ఉన్నాడు అనేది మనకి దృఢమైనటువంటి నమ్మకం వచ్చేది. శ్రద్ధయా పరయోపేతాం తేమే యుక్త తమామత. వాళ్ళు అంటే ఏమేం చేసేవాళ్ళు? మయ్యావేశ్య మనం, ఎవరైతే నా యందు మనసును ఉంచారో, నిత్యయుక్త నిత్యము నాలో మనసును ఉంచారో. ఎటువంటి శ్రద్ధ ఉంది? మళ్ళీ శ్రద్ధయా పరయోపేత, అపారమైనటువంటి విశుద్ధ సత్వంలో సుప్రీం ఫెయిత్ అనమాట. అలాంటప్ప ఫెయిత్ కాదు, ఇవాళ ఉండి రేపు పోయి ఆ ఫెయిత్ కాదు. లేదా భగవంతుడికి ఒక రూపం ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నానంటే, నేను సాధన చేసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తున్నాను. సాధన అంతా అయిపోయిన తర్వాత, నాకు జ్ఞానోదయం అయిపోయిన తర్వాత ఇంకా నాకు రూపంతో పని లేదు కాబట్టి కృష్ణుడి పట్టుకెళ్ళి మీరు నిమజ్జనం చేసేయి. అటువంటి శ్రద్ధ కాదు. మరి చాలా మందికి అటువంటి శ్రద్ధ ఉంటుంది. కొంతమంది ఇంకా ఏదో భగవంతుడు కోరికలతో ఉన్నాయి కదా, నాకేమో బోలని కోరికలు ఉన్నాయి కాబట్టి నేను కృష్ణుడిని పూజిస్తున్నాను. తప్పేం కాదు. అసలు కృష్ణుడి విషయానికి వస్తే ఏది తప్పు కాదు. కానీ మొన్న అడిగారే, మన సాంప్రదాయంలో కృష్ణుడి యొక్క గొప్పతనం, మనం కృష్ణుడిని ఎందుకు పూజించాలి అంటే, అసలు కృష్ణుడి తత్వాన్ని, కృష్ణుడిని అంతకు మించి ఇంకెవరు చూపెట్టలేదు. మన సాంప్రదాయం ఎంతవరకు అది వెళ్ళిందో, ఎంత డెప్త్లోకి వెళ్ళిందో, లేదా కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని ఎంత దూరం దాకా వివరించగలిగిందో, అందరికి జనాల్లోకి చెప్పగలిగిందో, అది శాస్త్రం రూపంలో, గ్రంథం రూపంలో, అనుభవం రూపంలో అంతకు మించి ఎవరు లేరు. అది ఇంపార్టెంట్ ఒకటి. రెండోది, చైతన్య మహాప్రభు వచ్చిన మెయిన్ కారణం కూడా ఏంటి? ఆయన ఏం ఆలోచించారు? ఇప్పటిదాకా జీవులకి ఎప్పుడు గ్రాంట్ చేయండి, ఇప్పుడు గ్రాంట్ చేస్తున్నాను. ఏంటి? మనం ఈ సాధన ద్వారా మనకి ఒక సిద్ధదేహాన్ని ఇచ్చి, సిద్ధదేహముతో భగవంతుడి కృష్ణుడి యొక్క నిత్యలీలలో, ఆ నిత్యలీల కూడా బృందావనంలో, ఆ బృందావనంలో కూడా అంతరంగ లీలలో, కుంజ సేవలో అంతదాకా కూడా మనల్ని తీసుకెళ్లే సాధన మార్గం చెప్పింది. అదనమాట గొప్పతనం. ఇదంతా మరి ఇంత నమ్మకం ఉండాలంటే మామూలుగా ఏదో ఫోటో పెట్టుకున్నాం, పూజ చేసాం, అయిపోయింది వాళ్ళ కార్యక్రమం, దీపం వెలిగించాం, అయిపోయింది కార్యక్రమం, ఏదో కొబ్బరికాయ కొట్టాం, ఆరతి చేసాం, అయిపోయింది కార్యక్రమం. అది కాదు, అవన్నీ చేయాలి. అదంతా ఎందుకంటే భగవంతుడితో సంబంధం పెట్టుకోవడం కోసం. ఎందుకంటే మన దేహాన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి, మనసుని కంట్రోల్లోకి తీసుకురావాలి, అటు ఇటు పారిపోతున్న బుద్ధిని కంట్రోల్లోకి తీసుకురావాలి. హృదయంలో కామక్రోధ నానా రకాల తలకాయలు ఉన్నాయి, ఈ కాళీ తలలన్నీ ఉన్నాయి. మన హృదయంలో కాళీయ సర్పం యొక్క తలలు బోళ్ళని తలలు ఉన్నాయి, 100 తలలు 1000 తలలు బోళ్ళని ఉన్నాయి. అంటే రకరకాల భావాలు మనలో, ఎంత కుళ్ళు, ఎంత కుతంత్రం, ఎంత కుసిద్ధం, ఎంత కామం క్రోధం ఎలా పోతాయంటే ఆయన వస్తే పోతాయి.
ఎలాగైతే యమునా నదిలో ఈ సర్పం దూరినప్పుడు అంతా విషం పెట్టడం వల్ల అందరూ నాశనం నశిపోతున్నారు. కానీ ఈయన్ని మనం ప్రవేశపెట్టిస్తే భగవంతుణ్ణి చెవిలోంచి భగవంతుడి యొక్క లీలలు విని కథలు విని 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 భగవంతుణ్ణి ఇందులోంచి బాగా ఇందులోకి పంపించామనుకోండి, ఆయన మన హృదయంలోకి దూరినప్పుడు అక్కడ ఈ మనలో ఉంటుందిగా, మరి మనలో ఎక్కడి నుంచి పోతుంది, మనలో ఆ సర్పం ఉంటుంది. ఆ సర్పం మీద ఆయన నృత్యం చేస్తే, ఆయన ఫైటింగ్ చేస్తే, ఆయనతో మనం ఫైటింగ్ చేస్తే మనకు పోదు. అందుకనే ఏం చెప్పారు 14వ అధ్యాయంలో, ఎవరైతే నన్ను పూజిస్తారో, నన్ను భక్తితో నన్ను సేవిస్తారో వాళ్ళు సత్వరజతమ గుణాలని దాటగలుగుతారు అన్నారు. అందుకని భగవంతుడు మనలో మనం భగవంతుడు కథలు లీలలో వినగా 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 మనలో ఏమొస్తుంది, ఆ హృదయంలో ఉండే సర్పం ఏదైతే ఉందో దాని తలకాయలన్నింటి మీద ఆయన నృత్యం చేసినప్పుడు ఆ దాంట్లో ఉన్న విషం అంతా ఆయన కక్కించేసేసి దానికి ఆయన ఆర్డర్ ఇచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇంకా నీ ప్లేస్మెంట్ కాదు, నీ ప్లేస్ మారిపోయింది, ఇక్కడ వెళ్ళిపోవాలంటే అది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనకి స్వస్థత వస్తుంది, అమ్మాయి ఆరోగ్యం వస్తుంది. ఇంతకుముందు గాలి ఆడట్లేదు, హార్ట్ బ్లాక్ అయిపోయినప్పుడు స్టంట్ వేస్తే గాలి ఆడుతుంది కదా మళ్ళీ. అలాగా ఇప్పుడు మన ఒరిజినల్ హార్ట్ ఇక్కడ ఉంటుంది, బయాలజికల్ హార్ట్ కాదు, ఆధ్యాత్మిక హార్ట్ ఏదైతే ఉందో ఆ హార్ట్లో ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య విషయాలన్నీ వ్యాపించేసి ఉంది. ఈ కృష్ణ లీలన్నీ ఈ కృష్ణ రసం అనమాట, అదొక రసాయనం, ఒక కెమికల్ రియాక్షన్ లా జరుగుతుంది. కృష్ణ రసం అందులోకి వెళ్తుంది అనుకో, ఎంత కృష్ణ రసం అందులో పోసాం, రోజు పొద్దున్న సాయంత్రం చెవులతో పానం చేయండి అన్న, అందుకే భాగవతం అస్తమానం వింటూ ఉండను అన్న, చేయగా 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 ఏమవుతుంది, ఆ లోపల ఉన్న దోషాలన్నింటినీ, ఆ సర్పం యొక్క విషాలన్నింటినీ ఆయన తరిమేస్తాడు. తరిమేసేస్తే అమ్మాయి అప్పుడు మనకి స్వచ్ఛత వస్తుంది, స్వస్థత వస్తుంది, మనకి కాస్త గాలి. ఇప్పుడు ఎలా ఉన్నారు జనాలు, పడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ నీళ్లు తాగేసి పడిపోయిన వాళ్ళు ఉన్నారు, పడిపోతే వాళ్ళ చుట్టాలందరూ ఏడుస్తుంటారు కదా, అక్కడ ఏడ్చే వాళ్ళు ఉన్నారు, అయ్యబాబో ఏదో గందరగోళం అయిపోతుందనే వాళ్ళు ఉన్నారు. ఎంత కోలాహలం, ఎంత అల్లరి అలజడి 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 యమునా అనేది అంతా లోపలంతా అలజడి అలజడి అలజడి. ఈ అలజడిలో ఆయన దూకాలి. ఇప్పుడు కృష్ణుడు ఆ అలజడిలోనే దొక్కేశాడు కదా, కదమ వృక్షం మీద పైకి వెళ్ళిపోయాడు, దాని మీదకి ఎక్కి నుంచున్నాడు, అటు ఇటు చూశాడు, ఇలా చేపెట్టి చూశాడు అటు ఇటు ఒకసారి, ఆగు ఆగు కృష్ణ 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 అంటే ఏంటి కృష్ణ దూకేశాడు. పోయిన వాళ్ళు ఎలాగో పోయారు, కృష్ణుడు ఏమైపోతాడు వాళ్ళ బాధ. కాబట్టి ఆయన్ని మనం ఇన్వైట్ చేసుకోవాలి మన హృదయంలో. ఆయనకు ఒక చైర్ వేసి ఆయన కూర్చోపెట్టి రోజు ఆయన్ని సేవించుకుంటూ ఉంటే కథాశ్రవణం, లీలా శ్రవణం, భగవంతుడి యొక్క లీలను వింటూ ఉండాలి అస్తమానం. వినగా 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 మనలో బోళ్ళని చెత్త ఉండదు, అయినా వింటూ ఉండాలి, అయినా బోళ్ళ చెత్త అయినా వింటూ ఉండాలి, చెత్త అలాగే ఉంటుంది అయినా వినగా 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 ఏమవుతుందంటే ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఇది ఎప్పుడైతే ఫ్లష్ అవుట్ అయిపోయిందో నెమ్మదిగా మనకి దీని మీద రుచి ఏర్పడుతుంది. అస్తమానం ఇదే బాగుంది, ఇదే వినాలి అనిపిస్తుంది, దాని మీద ఆసక్తి వచ్చేస్తుంది. దీని మీద ఎప్పుడైతే రుచి వచ్చిందో, దీని మీద ఎప్పుడైతే ఆసక్తి వచ్చిందో ఇక మన కథ మారిపోతుంది, ప్లేట్ తిరిగిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు ఈ జనాలే ఉంటారు, మళ్ళీ మన చుట్టూ కళ్ళకు కనపడరు, వాళ్ళే ఉంటారు. ఎవరైతే మనల్ని ఏడిపించారో, ఎవరైతే మనల్ని హింసించారో, ఎవరైతే మనల్ని తక్కువగా మాట్లాడారో వాళ్ళు మన చుట్టూ ఉంటారు, వాళ్ళు మనకు కనపడరు. ఎందుకని? గోపికలు కనపడలే, వాళ్ళ చుట్టూ వాళ్ళ భర్త ఉన్నాడు, మామగారు ఉన్నాడు, అతను ఇంకెవరు కనపడలేదు, కృష్ణుడే కనపడుతున్నాడు. ఏం చేసినా కృష్ణుడే కనపడుతున్నాడు, ఎక్కడ చూసినా కృష్ణుడే కనపడుతున్నాడు. పైన చూస్తే కృష్ణుడు కనపడుతున్నాడు, కింద చూస్తే కృష్ణుడు కనపడుతున్నాడు, ఎక్కడ చూసినా కృష్ణుడే, ఎక్కడ చూసినా కృష్ణుడే కనపడుతుంది. మళ్ళీ వినిపించింది, వెళ్ళిపోయారు, ఆగమన్నారు, సంబంధం లేదన్నారు. అది మన సాంప్రదాయం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భాగవతం అల్టిమేట్ ప్రమాణం. అందులో చెప్పబడిన గోపికలు ఏ విధంగా అయితే కృష్ణుని ప్రేమించారో అదే సర్వోత్తమైన మార్గం. నారదుడు చెప్పింది కూడా అదే. నారద భక్తి సూత్రాల్లో భక్తి ఎలా ఉండాలి అంటే సూత్రం ఏంటి? యథా వ్రజ గోపికానాం. యథా వ్రజ గోపికానం అంటే వ్రజములో గోపికలు కృష్ణుని ఎలా ప్రేమించారో అలా ప్రేమించాలి అన్నారు. సో నెమ్మదిగా మనకి ఇప్పుడు ఈ మన సాంప్రదాయాల విషయం ఏంటి? కృష్ణుడిని ప్రేమించి ఎలా ప్రేమించాలి, గోపికలు కృష్ణుని ఎలా ప్రేమించారో అలా ప్రేమించి
మనం ఈ బాహ్య ప్రపంచాన్ని నుంచి దాటి చివరికి మన సిద్ధదేహంతో మన భగవంతుడితో శాశ్వతంగా ఆయన లీలలో ప్రవేశించాలి. ఇది సాంప్రదాయం, ఇది సిద్ధాంతం. మరి దీని మీద నమ్మకం ఉండాలిగా. సిద్ధదేవా వెళ్ళు పెద్ద చెప్పు సిద్ధదేవం అంట అన్నా అనుకో, ఎటువంటి శ్రద్ధ అది? సున్నా శ్రద్ధ. లేదు, గురువులు చెప్పారు, వెళ్ళిన వాళ్ళు చూసి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు రాశారు, చూసి రాశారు, మనకు మార్గం ఏర్పరిచారు, మనం కూడా ఈ మార్గం మీద నడుద్దాం, ఇదే ఫైనల్, దీంతకు మించి ఇంకా అసలు ఏ శాస్త్రంలో ఏ సాధనలో కూడా ఇంకెక్కడ ఏమీ లేదు అని క్లియర్ కట్ కన్ఫర్మ్డ్ అయిపోయింది, సాధన చేసుకోండి. అది శ్రద్ధయా పరయోపేతం అంటే. అది శ్రద్ధ అంటే. ఇవాళ ఉండే రేపు పోయేది కాదు. మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతాః. సో క్లియర్ కట్ ఆన్సర్ వచ్చేసిందా? ఎవరైతే మనసుని నాయందు ఉంచుతారో, నిత్యము ఉంచుతారో, శ్రేష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి శ్రద్ధతో, శ్రద్ధయా పరయోపేత, ఎవరైతే ఆ ఉత్కృష్టమైనటువంటి విశుద్ధ సత్వలో ఉండేటువంటి శ్రద్ధతో తన మనసుని ఎల్లప్పుడూ నిత్యము నాలో ఉంచి, మన మనసుని భగవంతుడిలో ఉంచి అంటే ఏంటండి? మన మనసులో ఉన్న జీవులు అక్కడ ఇదిగో ఈ పుస్తకం ఉంది, అమ్మ ఇగో అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది, పుస్తకం బ్యాగ్లో పెట్టే అన్నాను అంటే ఈ పుస్తకాన్ని ఏం చేశాను నేను? బ్యాగ్లో పెట్టేశాను. బాగా మనసుని కృష్ణుడిలో పెట్టే అంటే కృష్ణుడు అన్న సంచియా ఎలా పెడతాం? మనసుని కృష్ణుడిలో పెట్టడం అంటే ఏంటి? మనసులో కృష్ణుడు పెట్టడం, అది అంతే కదా. కృష్ణుడు ఏం చెప్పాడు అర్థం చేసుకోవాలి, కృష్ణుడు ఎలా ఉంటాడో వినాలి, కృష్ణుడు ఏం లీలలు చేశాడో వినాలి, అవే స్మరణలోకి తెచ్చుకుంటూ ఉండాలి, అవే మననం చేసుకుంటూ ఉండాలి. నెమ్మదిగా మన మనసు అంతా కృష్ణమయం అయిపోతుంది. మన మనసు ఎప్పుడైతే కృష్ణమయం అయిపోతుందో అప్పుడు జగత్తు కూడా కృష్ణమయం కనిపిస్తుంది మనకి. దృష్టిలోనే సృష్టి ఉంటుంది. మన దృక్పథం ఎలా ఉంటుందో మనకు అలా కనపడుతుంది ప్రపంచం. ప్రపంచం బయట ఉండదు, బయట ఉన్న ప్రపంచం ఒకేలా ఉంటుంది, కానీ మనకి రకరకాలుగా కనపడుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటి? మనం ఎటువంటి కళజోడు పెట్టుకున్నాం, ఆ కళజోడులోంచి మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు మన కళజోడులో కృష్ణుడి కళజోడు పెట్టుకోవాలి, కృష్ణ లీలని వినాలి, కృష్ణ కథలు చెప్పుకోవాలి. కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసుకోవాలంటే భగవద్గీత చదువుకోవాలి. కృష్ణుడు గురించి ఏం చెప్పబడి ఉంది, భాగవతం చదువుకోవాలి. ఈ రెండు గ్రంథాల ద్వారా మనం కృష్ణుడికి దగ్గర అవుతాం. ప్లస్ ఈ చదువుకోగా మనకి తెలిసిపోతుంది అనమాట మన జీవిత విధానాన్ని ఎలా తిప్పుకోవాలో అనేది మనకు తెలిసిపోతుంది. ఈ రెండు గ్రంథాలు ఏమన్నా సారం మన మైండ్కి ఎక్కేస్తే, ఎందుకంటే మనం ఫిజిక్స్ కెమిస్ట్రీలు నేర్చుకుంటాం, అదేమో జీవితం ఎలా నడపాలో తెలియట్లేదు, అది సైన్సే. దాన్ని మళ్ళీ అప్లైడ్ సైన్స్లో తీసుకెళ్తే ఎక్కడికో తీసుకెళ్తే కొంత యూజ్ ఉంటుంది, కానీ అది దైనందిన జీవితంలో మన డైలీ లైఫ్లో అది ఉపయోగపడట్లేదు. ఎక్కడో ఉంటుంది, ఏదో మందు తయారు చేయడానికి కెమిస్ట్రీ కావాలి, ఏదో వాహనం నడపాలి, ఫిజిక్స్ కావాలి, తప్పు కాదు, కరెక్టే. కానీ ఈ భగవద్గీత ఈ భాగవతం ఏం చేస్తాయి? మనలో ఇందాక చెప్పుకున్నామే 10 తలకాయలు ఉండి ఒక ఏ టైంలో ఏ తలకాయ లేస్తుందో మనలోంచి మన చేత ఏ పని చేస్తుందో మనకు తెలియదు. ఓ రావణాసురుడు ఉన్నాడు లోపల, ఓ కాళిక సర్పం ఉంది లోపల. సో వాళ్ళందరూ పోవాలంటే ఇవో ఈ భగవద్గీతలోను భాగవతంలో ఉన్న విషయాన్ని నెమ్మదిగా సేవించుకుంటే, మనం రోజు అన్నం టైంకి తిని ఉండడం వల్ల మనం ఎలాగైతే ఆరోగ్యంగా ఉంటున్నామో, దీనివల్ల మనం ఆధ్యాత్మికంగా నెమ్మదిగా ఆరోగ్యవంతంగా ఉండి నెమ్మదిగా సాధన మొదలుపెట్టి చివరికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సిద్ధదేహంతో భగవంతుడి యొక్క ధామానికి వెళ్తాం, భగవంతుడిని చూస్తాం, భగవంతుడితో ఆడతాం, పాడతాం. ఎవరైతే ఇలా చేస్తారో వాళ్లే ఉత్తమం అనేసారు. ఎందుకని ఉత్తమం అన్నారో దానికి రీజన్ ఉంది. ఎందుకన్నారంటే ఇందులో మీ దేహము, మీ బుద్ధి, మీ హృదయము 3 ముక్కలుగా ఉండడానికి వీలు లేదు.
కృష్ణుడి అని పూజించినప్పుడు అంటే భక్తి మార్గంలో వెళ్తున్న వాడికి దేహము బుద్ధి మనసున బుద్ధిని ఒకటే తీసేద్దాం. దేహము బుద్ధి హృదయము ఈ మూడు ముక్కల్లో ఉండడానికి లేదు. ఆయన మూడింటిని కలిపేస్తాడు. ఎందుకని? నాకు నమస్కారం పెట్టు అన్నాడు. మధ్యాజీ మాం నమస్కరు, నాకు నమస్కారం పెట్టు అన్నాడు. అంటే ఏమైంది? బాడీ ఆయనకి నమస్కారం పెట్టాలిగా, అయిపోయింది. మయ్యేవ మన ఆధత్స్వ, నాలో మనసుని పెట్టు, నేను చెప్పిన బుద్ధి యోగాన్ని ఎక్కించుకో, డౌన్లోడ్ చేసుకో, సాఫ్ట్వేర్ ఇది నీ కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకో. తర్వాత హృదయంలో నేనే ఉన్నాను అంటే ఏమైంది? దేహముని మనస్సుని బుద్ధిని హృదయాన్ని కలుపుతాడు. ఆ కలుపుతూ నడుస్తూ ఉంటుంది కదా. కాబట్టి ముక్కలు ముక్కలుగా పడి ఉండడానికి లేదు ఆయనతో. అంటే ఒకటే కృష్ణుడు వైపు తిరగడం అంటే ప్రపంచం నెమ్మదిగా ఉపశమనం అయిపోతుంది. ప్రపంచం నెమ్మదిగా ఉపశమనం అయిపోతుంది. ఎప్పుడు మనకి కృష్ణుడి దృష్టి ఉంటుంది. కృష్ణుడినే చూస్తాం. అన్ని చోట్ల కృష్ణుడినే చూస్తాం. అన్ని వేళలా కృష్ణుడినే చూస్తాం. అందుకనే మిగిలిన ఏ సాధన కంటే కూడా ఉత్తమం అంటున్నారు. ఎందుకని? మిగిలిన వాటిలో ధ్యానంలో కూర్చుంటే ఒకలా ఉంటాను, బయటకు వచ్చింది అదో మళ్ళీ తలకాయలు వేస్తూ తెలియదు. ఎందుకని? ఇంటిగ్రిటీ పూర్తి కాలేదు. ఇంకా ఇంటిగ్రిటీ పూర్తి కాలేదు అనుకోండి, ఆ 10 తలకాయల్లోంచి ఏ తలకాయల్లో చూసినా కృష్ణే కనపడాలి. రావణాసుడు 10 తలకాయలు అలా మిగిలి ఉంటాయి మనలో. ఏమవుతుంది? వేరు వేరు సాధన మార్గాల్లో ఏమవుతాయంటే అన్ని సమన్వయం అవ్వకపోయేసరికి ఏమవుతుంది? ఏదో తల్లేస్తుంది. మళ్ళీ ఏదో తల్లేస్తే ఏమవుతుంది? ఈ ప్రపంచానికి ఏదో బాగు చేద్దాం అనుకున్నా, చిచ్చి మాయ ప్రపంచం, మళ్ళీ ధ్యానం చేసుకో. ఇప్పుడు మళ్ళీ ఉత్తమ లోకాల్లోకి వెళ్ళిపోవాలి, ఇంకో లోకంలోకి వెళ్ళిపోవాలి. ఈ ప్రపంచాన్ని బాగు చేయాలి, ఉత్తమ లోకాల్లోకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకా ఏదో సిద్ధి పొందేయాలి, ఇంకా ఏదో ఎంత ఏం చేసినా మన జర్నీ పూర్తవదు. ఆత్మ యొక్క జర్నీ పరమాత్మని కలిసినప్పుడే పూర్తవుతుంది. భగవంతుని చేరినప్పుడే మన జర్నీ పూర్తవుతుంది. ఇంకా ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. ఈ లోకాల్లోనే, ఈ 14 లోకాల్లోనే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు ఇంకా ఆ జీవుడు. అది అందుకని అది భగవంతునికి రూపం ఉందనుకుని మనసు ఆయనలో పెట్టి నిత్యం ఆయన్ని ఉపాసిస్తూ శ్రద్ధతో ఉండే శ్రేష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి శ్రద్ధతో ఉన్నదే ఉత్తమం. వాళ్ళే